గుడ్ మార్నింగ్ అండి. నేను మీ కిరణ్. వేసవిలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లాంటి ఆహార అలవాట్లు చేసుకోవాలి, మనం ఎట్లా ఉండాలి అనే దానికి మనం కొంచెం చూద్దాం. సో నీళ్ళు ఎక్కువ తాగాల, ఎందుకంటే డిహైడ్రేషన్ ఉంటుంది. 3 to 4 లీటర్స్ తాగాల. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం ఇవి బాడీకి చల్లదనాన్ని ఇస్తాయి. కంపల్సరీ ఇవి మెయింటైన్ చేయాలి రోజు మనం. సో సో లైట్ అండ్ ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ని మనం తీసుకోవాలి. అయితే హై స్పైసీ ఉన్నాయి కానీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ తీసుకోకూడదు. సో ఇవి అన్నం, ఉప్మా, తర్వాత ఇడ్లీ ఇట్లాంటి లైట్ ఫుడ్ తీసుకోవాలి. సో మజ్జిగతోటి తీసుకుంటే ఇంకా చాలా మంచిది. సో ఉప్మా అంటే కూడా మనం గోధుమ రవ్వ వాడినైతే బాగుంటుంది. సో ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ ఫుడ్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇవి గట్ హెల్త్ని కూడా బాగుంటాయి. ఎండాకాలం ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత వేసవిలో బాడీని స్టేబుల్ ఉంచుతాయి. చల్లని న్యాచురల్ డ్రింక్స్ తాగే అలవాటు చేసుకోండి, మనం ప్యాకేజ్ కాకుండా. సో ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది. సో మనందరూ తెలిసి ఇప్పుడు మామిడి పళ్ళు వస్తాయి. సో అట్లా కొంచెం న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ వేసవి కాలంలో తీసుకునే జాగ్రత్తలు ఇట్లా కనుక మనం తీసుకొని పాటించి సో మనం ఉంటే మన హెల్త్ బాగుంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం వాటర్ క్యారీ చేయాలి. సో ఇది కొంచెం టెంపరేచర్ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా కొంచెం మీడియం రేంజ్లో ఉండే వాటర్ తీసుకుంటే చాలా మంచిది. సో ఎందుకోసం అంటే మనం చల్లటి నీళ్ళు తాగినా కూడా సో అది మన శరీరానికి మంచిది కాదు. సో బాడీ ఇదైపోతుంది. సో దీంతోపాటు మనం ఆరోగ్యం కోసము వెస్టేజ్లో కూడా సప్లిమెంట్స్ వాడచ్చు. సో సప్లిమెంట్స్ ఏంటి అంటే ఆమ్లా, అలవీరో, సి విటమిన్, అబ్జర్వేటివ్, సో అండ్ ఫ్రెష్ అప్ డ్రింక్. సో ఇట్లాంటి లేడీస్ అయితే శతావరి మ్యాక్స్ కూడా వాడచ్చు. సో ఇది బాగా బాడీని కూల్ చేస్తుంది.